హాయ్ హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారు? ఇంకా ఈరోజు పిల్లలకి భోగి పండ్లు పోయటం, పొద్దున దీపారాధనలు, పూజలు, పురస్కారాలు అన్నీ అయిపోయాయండి. ఇంకా నేను చూపించేది ఏంటంటున్నారు, ఇది పార్కు పక్కన భద్రాచలంలో అయ్యప్ప స్వామి గుడిలో ఎప్పుడు కర్పూర దీపం వెలిగిస్తారండి. అయితే ఈరోజు కూడా వెలిగించారు. అయితే నేను ఆ సౌండ్ వినపడుతుండే కానీ ఇంటి దాకా వెళ్ళలేదండి. మా ఆయన అయితే పార్కులో ఉండి వీడియో తీసిండు. చాలా దూరంగానే ఉంది, అయినా కానీ వీడియో తీసినమాట ఆ వీడియో మీకు అప్లోడ్ చేద్దామని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఆ కర్పూర దీపం వెలిగించే ముందు శరణ ఘోషణలతో స్వామియే శరణమయ్యప్ప అనే వేద మంత్రాలతోటి ఇట్లా అవి టపాసులు పేలుస్తున్నారండి. నేనైతే నా వాయిస్ ఇస్తున్నా, ఆ వాయిస్ కట్ చేసి. ఇంకా మీరైతే ఇక్కడ శబరిమల కూడా ఇవాళ జ్యోతి వెలుగుతుంది కదండి, అలానే ఇక్కడ కూడా కర్పూర జ్యోతి హారతి ఆకాశంలోకి వదులుతారండి. చాలా అంటే చాలా అందమాట. అది చూడటానికి కూడా చాలా పుణ్యం ఉండాలి కదా మనకి. మీరైతే ఎప్పుడైనా చూసారండి? నేను కూడా ఇక్కడే ఉండి ఇదే ఫస్ట్ టైం చూడటం, దగ్గర ఉండి కూడా చూడలేకపోతున్నా, మీతో పాటు వీడియోలో చూడటమే. ఇగో చూడండి, ఇగో ఇలా ఇచ్చారు. చాలా దూరం నుంచి తీసాడు కనుక అంత క్లారిటీ లేదు. ఇది చూడండి, ఇది చుక్కలాగా కనపడుతుంది, అది కర్పూర జ్యోతి అండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని వేద మంత్రాలతోటి, ఆ శరణ ఘోషణతోటి ఆ స్వామి శరణం మాట్లాడుకుంటూ ఆ కర్పూర జ్యోతి వెలిగించారండి. నిజంగా నాకు కూడా అప్పుడు నేను దక్కిందని అనుకుంటున్నాను చూసినందుకు. ఇంకా ఈ రోజుతోటి అయ్యప్పల దీక్ష మాల అంతా అయిపోతుంది కదండి. జ్యోతి చూడటం వాళ్ళు కూడా జ్యోతిని చూసి ఇంకా చక్కగా ఇంటికి వచ్చి వాళ్ళ రొటీన్ మళ్ళీ చేసుకుంటారు. ఇన్ని రోజులు శరణం 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 స్వామి 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 అని స్వామి శరణం స్మరించి అయ్యప్పలు ఇంకా ఈ రోజుతోటి అయితే ఆ మాలను చెప్తారండి. అందరికీ బాయ్ అండి.